హాయ్ హలో నమస్తే, నేను మీ ఆకాశ్ రామన్న. మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మీ ముందుకొచ్చా. ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో బీజేపీ ఖాళీ అవుతోందా? అవుననే సమాధానం వినిపిస్తోంది. ఒకరి తర్వాత ఒకరు అన్నట్టు నేతలంతా పార్టీకి గుడ్ బై చెప్తూ ఉండడం అధిష్టానానికి గుబులు పుట్టిస్తోంది. పార్టీ పట్ల నిబద్ధతతో ఉండే సిద్ధాంతం ఉన్న నిర్మాణాత్మక లీడర్స్ని తయారు చేసుకోవడంలో కాషాయ పార్టీ ఫెయిల్యూర్ అవుతోందా అనే అభిప్రాయం వినిపిస్తోంది. రోజురోజుకి పార్టీ బలహీనమవుతోందని నేతలు కార్యకర్తలు ఆందోళన చెందుతూ ఉండడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. తెలంగాణ బీజేపీలో నేతలు ఒక్కొక్కరిగా చేజారుతున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో నిలిచిన దాదాపు 10 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు పార్టీని వీడారు. త్వరలోనే మరికొందరు నేతలు పార్టీని వీడతారనే ప్రచారం జరుగుతోంది. నేతలు సైతం సమయం చూసి ఒక్కొక్కరుగా బీజేపీకి గుడ్ బై చెప్తుండడం చూస్తే చాప కింద నీరులా పరిస్థితి తయారైందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ విషయం పార్టీ శ్రేణులని కలవరపెడుతోంది. వీడుతున్న నేతలతో పార్టీ రోజురోజుకి బలహీనమవుతుండటంతో రాష్ట్ర నాయకత్వం కూడా దీనిపై ఫోకస్ పెట్టింది. నేతలు చేజారకుండా ఉండేలా ప్రయత్నాలు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత దాదాపు 10 మంది అభ్యర్థులు బీజేపీకి గుడ్ బై చెప్పారు. వారిలో ప్రధానంగా కోన శ్రీశైలం గౌడ్, ప్యాన్యాల హరీష్ రెడ్డి, పులిమామిడి రాజు, ఆరేపల్లి మోహన్, శ్రీ గణేష్, రవీంద్ర నాయక్, చలమల కృష్ణారెడ్డి, బాబు మోహన్, రతన్ పాండురంగారెడ్డి, జలంధర్ రెడ్డి, మిథున్ రెడ్డి ఉన్నారు. పార్టీలో కీలకంగా వ్యవహరించిన మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి సైతం పార్టీకి ఊహించని షాక్ ఇచ్చి వెళ్లిపోయారు. తనతో పాటే తనయుడు మిథున్ రెడ్డిని, రతన్ పాండురంగారెడ్డిని, జలంధర్ రెడ్డిని వెంట తీసుకెళ్లారు. అలానే పలువురు ముఖ్య నేతల్ని కూడా కాంగ్రెస్లోకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారని అనుకుంటున్నారు. పాలమూరు లోక్సభలో బీజేపీలో కీలక నేతలెవరూ లేకుండా డీకే అరుణని ఒంటరి చేసేందుకే ఇలా చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎన్నికల్లో డీకేని ఎలా అయినా ఓడించాలని జితేందర్ రెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందులోనూ సీఎం సొంత జిల్లా కూడా కావడంతో డీకే అరుణకు చెక్ పెడితే కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు సునాయాసమవుతుందని భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో అయినా కనీసం 12 స్థానాల్లో గెలవాలనే లక్ష్యంతో కమలం పార్టీ ముందుకు వెడుతోంది. ఈ తరుణంలోనే ఒక్కో నేత పార్టీకి గుడ్ బై చెబుతుండడం పార్టీని కలవరపెడుతోంది. రాష్ట్ర నాయకత్వం కూడా పార్టీలో అసంతృప్తులెవరైనా ఉన్నారా అని ఆరా తీస్తూ వారు చేజారకుండా ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే నేతల మధ్య సమన్వయం కోసం కమిటీలు వేశారు. అసంతృప్తుల్ని బొజ్జగించేందుకు కూడా నేతలు రంగంలోకి దిగారు. అయినా కానీ ఎలాంటి సత్ఫలితాలు ఇవ్వలేదని తెలుస్తోంది. ఈ క్రమంలోనే బీజేపీకి ఒక సిద్ధాంతం ఉంది. అనుబంధ సంఘాలున్నాయి, కానీ సిద్ధాంతం కలిగి నిర్మాణాత్మకంగా ఉండే లీడర్స్ని తయారు చేసుకోవడంలో మాత్రం విఫలమవుతోందని విమర్శలు వస్తున్నాయి. మొత్తంగా చూస్తే కాషాయ పార్టీ బయట నేతలపై ఎందుకు ఆధారపడాల్సి వస్తోందనే చర్చ బలంగా జరుగుతోంది. అందుకు మరింత ఊతమిస్తూ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బండి సంజయ్, కిషన్ రెడ్డిలు తప్పితే మిగతా 15 మంది ఎంపీ అభ్యర్థులు బయట నుంచి వచ్చిన నేతలకే టికెట్లు కేటాయించారు. దీంతో పార్టీలో ముందు నుంచి ఉన్న నేతలంతా గుర్రుగా ఉన్నారని భావిస్తున్నారు. ఆ కారణంతోనే పార్టీని వీడే పరంపర కొనసాగుతోందని అనుకుంటున్నారు. ఈ వ్యవహారం నగర స్థాయిలోనే కాకుండా గ్రామీణ స్థాయిలో కూడా పార్టీని బలహీన పరిస్థితుల్లోకి తీసుకెళ్తోందని పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. దేశవ్యాప్తంగా ఉన్న మోడీ మేనియాతో గత అసెంబ్లీ ఎన్నికల్లో 90 అసెంబ్లీ స్థానాలు గెలుస్తామని లక్ష్యంగా పెట్టుకుని బొక్కబోర్లా పడ్డారు రాష్ట్ర బీజేపీ నేతలు. కానీ మళ్లీ అదే భ్రమలో డబుల్ డిజిట్ పార్లమెంట్ స్థానాలు కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ గత అసెంబ్లీ అనుభవాలు దృష్టిలో పెట్టుకుని నేతలు ఎవరికి వారు ఆలోచనలో పడ్డారు. గెలిస్తే మోడీ క్యాబినెట్లో ఉండొచ్చు అనే ఆశతో పలువురు నేతలు ఉన్నప్పటికీ నాయకుల తీరు నచ్చక ఇంకొంతమంది పార్టీని వీడతారనే ప్రచారం మాత్రం జోరుగా జరుగుతోంది. పార్లమెంట్ ఎన్నికల్లో 2 అంకెల స్థానాలు కాషాయ నేతలు గెలుస్తారో లేదో అటుంచితే పార్టీ నుంచి నేతలు చేజారకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ వ్యవహారంలో జాతీయ నాయకత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది చూడాలి. ఇది సంగతి. మరో ఇంట్రెస్టింగ్ న్యూస్తో మరోసారి కలుస్తా.